జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ చెలరేగిన బోగస్ ఓట్ల వివాదం హస్తం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకే అడ్రస్ కింద భారీగా బోగస్ ఓట్ల తయారీ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంలో దాదాపు 9,000కు పైగా దొంగ ఓట్లు సృష్టించారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తుండటం సంచలనం కలిగిస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారాలు పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో బోగస్ ఓట్ల వేడి రాజుకుంది. ఒకే అడ్రస్ పేరుతో భారీగా ఓట్లు సృష్టించిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ తతంగం వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్ కృష్ణానగర్ బి బ్లాక్ లో ఉన్న సంస్కృతి ఎవెన్యూ అపార్ట్మెంట్ లోని ఓ అడ్రస్ పేరుతో దాదాపు 43 ఓట్లు ఓటర్ జాబితాలో దర్శనమిచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తలు క్షేత్రస్థాయి పరిశీలన చేశారని, ఇక్కడ నివసించని వారిని తీసుకొచ్చి వారికి కాంగ్రెస్ పార్టీ ఓటర్ కార్డులు సృష్టించినట్లు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. సంస్కృతి అవెన్యూలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా స్పష్టంగా కూడా ఒకటే అడ్రస్ మీద, ఒకటే హౌస్ నంబర్ మీద 43 ఓట్లు నమోదైనాయి. ఇలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీదే ఓటర్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ నమోదు విషయం మీద, వాటి పంపిణీ విషయం మీద ఎన్నికల కమిషను అందరూ కూడా ఇక్కడున్న ప్రజానీకము, ప్రతిపక్షాలు అందరు రేస్ చేసిన తర్వాత వారి మీద కేసు బుక్ చేయడం జరిగింది. మరి వాళ్ళ ఖచ్చితంగా అందరికి అనుమానం వస్తున్నది, ఏదైతే కార్డుల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నారో ఇట్లాంటి బోగస్ ఓట్ల విషయం మీదేనా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారేమో దేశవ్యాప్తంగా ఓట్ చోరీ అని మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ కాంగ్రెస్ నాయకులే ఓట్ల చోరీలు చేస్తున్నారు. ఈ బోగస్ ఓట్లకు కారణం గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కారణమని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 2018 నుండి ఉన్న ఈ ఓటర్ లిస్టుకు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలదే బాధ్యత అని హస్తం పార్టీ నేతలు రివర్స్ లో ఫైర్ అవుతున్నారు. 40కి పైగా ఓట్లు నమోదు కావడం ఏదైతుందో అది రాహుల్ గాంధీ గారు చెప్పిన ఓట్ చోరీ అనే అంశం ఏదైతుందో దానికి అప్లై చేసి చూసినా కూడా కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టుగా బీఆర్ఎస్ ఏలియాస్ టీఆర్ఎస్ దానికి ఏదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పడం అనేది హాస్యాస్పదం. మొత్తం టోటల్గా జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించిన విధానాల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఎన్ని సందర్భాల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలో ఆ సందర్భాల్లో పక్షపాత రహితంగా వ్యవహరించే ప్రయత్నాన్ని ప్రభుత్వం వైపుంటుంది. అయితే సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్ అడ్రస్ లోనే కాదు, జూబ్లీహిల్స్ లోని పలు అపార్ట్మెంట్లకు సంబంధించిన చిరునామాలను పేర్కొంటూ నియోజకవర్గంతో సంబంధం లేని వారిని ఓటర్లుగా చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు భారీగా వస్తుండటంతో హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ విచారణకు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డికి ఆదేశాలు జారీ చేయడంతో ఈ వివాదంపై విచారణ ప్రారంభించారు. మరి ఎన్నికల అధికారుల విచారణలో ఏమి తేలుతుందో చూడాలి.